అనగనగా ఒక ఊర్లో సోమయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు సోమయ్య పనికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక కోడి కనపడుతుంది. కోడిని చూసి సోమయ్య ఆ కోడిని పెంచుకోవాలని ఆ కోడిని తీసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. కోడికి అన్ని గింజలు వేసి అలా ఇంటికి తిరిగి వచ్చి కోడిని పెంచుకుంటూ ఉంటాడు. అలా మరుసటి రోజు సోమయ్య లేచి వెళ్ళి చూశాక ఒక కోడిగుడ్డు పెట్టి ఉంటుంది. సోమయ్య వెళ్ళి చూశాక ఆ కోడి ఒక బంగారపు కోడిగుడ్డు పెట్టి ఉంటుంది. అప్పుడు సోమయ్య చాలా ఆనందపడతాడు. అలా ఆ సోమయ్య రోజు ఆ బంగారపు గుడ్డుని తీసుకువెళ్ళి అమ్ముతూ ఆ వచ్చిన డబ్బులతో పెద్ద ఇల్లు, మంచిగా కారు, ట్రాక్టర్, బైక్ అలా అన్నీ కొనుక్కుంటూ ఉంటాడు. అలా ధనవంతుడైపోతాడు. అప్పుడు ఆ సోమయ్యకి దురాశ ఎక్కువయ్యి ఇలా అనుకుంటాడు, అరే, ఈ కోడి రోజుకి ఒక్క కోడిగుడ్డే ఇస్తుంది. ఇలా అయితే నేను ప్రపంచంలో కల్లా ధనవంతుని ఎప్పుడు అవుతాను? ఒక పని చేద్దాం, ఈ కోడిని కోసి దాని కడుపులో ఉన్న బంగారు గుడ్లన్నీ తీసుకుందాం. అప్పుడు ప్రపంచంలో కల్లా ధనవంతుని అయిపోవచ్చు. అలా అనుకొని ఆ కోడిని కోస్తాడు. అప్పుడు దాంట్లో ఒక్క గుడ్డు కూడా లేకపోవటం చూసి చాలా బాధపడుతూ ఏడుస్తాడు. చూశారుగా స్నేహితులారా, దురాశ దుఃఖానికి చేటు.